హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఫ్రెషర్ జాబ్ దోస్. ఈ రోజు మీ ముందు కొత్త జాబ్ అయితే తీసుకువచ్చాను. ఇండియన్ కోస్ట్ గార్డ్ రిక్వైర్మెంట్ 2025లో నోటిఫికేషన్ అయితే వచ్చేసింది. 630 నావిక్ యాంత్రిక పోస్టులు అయితే అందుబాటులో ఉన్నాయి. 10వ తరగతి 12వ తరగతి లేదా డిప్లొమా పూర్తి చేసిన వాళ్ళకి ఇది ఒక సూపర్ అవకాశంగా చెప్పాలి. దేశ సేవ చేసే గౌరవంతో పాటు మంచి జీతం, సెక్యూరిటీ ఉన్న ఉద్యోగం ఇది. అప్లికేషన్ ప్రక్రియ ఇప్పటికే స్టార్ట్ అయింది. ఆలస్యం చేయకండి. ఈ వీడియోలో నోటిఫికేషన్ పూర్తి వివరాలు, అర్హతలు, దరఖాస్తు విధానం, పరీక్ష తేదీలు అన్ని ఈ వీడియోలో అయితే వివరంగా తెలుసుకుందాం. అంతకుముందు ఈ వీడియోని లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎక్కడ స్కిప్ చేయకుండా చివరికైతే చూడండి. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఇండియన్ కోస్ట్ గార్డ్ రిక్వైర్మెంట్ 2025 సంవత్సరానికి సంబంధించిన కొత్త రిక్వైర్మెంట్ ప్రకటన విడుదల చేసింది. ఇందులో 630 ఖాళీలను నావిక్, జనరల్ డ్యూటీ, డొమెస్టిక్ బ్రాంచ్ మరియు యాత్రిక్ పోస్టులకు భర్తీ చేయడం జరుగుతుంది. ఇండియన్ కోస్ట్ గార్డ్ ఈ ఉద్యోగాలకు దేశ రక్షణతో పాటు ప్రభుత్వ ఉద్యోగ భద్రత, ఉన్నత వేతనం మరియు పెన్షన్ అలవెన్స్ వంటి అనేక ప్రయోజనాలు కలిగి ఉంటాయి. 10వ తరగతి 12వ తరగతి లేదా ఇంజనీరింగ్ డిప్లొమా కలిగిన అభ్యర్థులు ఈ అవకాశాన్ని అయితే అప్లై చేసుకోవచ్చు. ఇంపార్టెంట్ డేట్స్ వచ్చి ఆన్లైన్ దరఖాస్తు ప్రారంభం 11/6/2025 ఉదయం 11 గంటల నుంచి, దరఖాస్తు చివరి తేదీ వచ్చి 25/6/2025 రాత్రి 11:30 అయితే అయిపోతుంది. ఎగ్జామ్ తేదీలు వచ్చి త్వరలోనే ప్రకటించబడతాయి. అర్హులైన అభ్యర్థులు ఈ దశలో సందేహం లేకుండా అప్లై చేయడం అవసరం. పోస్ట్ పేరు ఖాళీలు చూసుకునేది నావిక్ జనరల్ డ్యూటీకి 520 పోస్టులు, నావిక్ డొమెస్టిక్ బ్రాంచ్ కి 50 పోస్టులు, యాత్రికి 60 పోస్టులు, మొత్తం 630 పోస్టులు అయితే ఖాళీలు అయితే ఉన్నవి. నావిక్ జీడీ ఈ పోస్టులు అర్హత సాధించి ఉండాలి. 12వ తరగతి సిబిఎస్ఈ గుర్తింపు ఫిజిక్స్ మ్యాథ్స్ లో అయితే కలిగి ఉండాలి. నావిక్ డీబీకి అర్హత 10వ తరగతి సరిపోతుంది. యాత్రిక్ పోస్టులకి అర్హత 10వ తరగతి లేదా 3 లేదా 4 సంవత్సరాల ఏఐసిటిఈ గుర్తింపు పొందిన ఇంజనీరింగ్ డిప్లొమా, ఎలక్ట్రికల్, మెకానికల్, ఎలక్ట్రానిక్, టెలికమ్యూనికేషన్ అయితే అర్హత అయితే కలిగి ఉండాలి. వయస్సు, జన్మ తేదీలు, పరిమితులు చూసినట్లయితే కనిష్ట వయస్సు 18 సంవత్సరాలు, గరిష్ట వయస్సు 22 సంవత్సరాలు అయితే కలిగి ఉండాలి. నావిక్ జీడీ బీడీ జన్మ తేదీ 1/8/2004 నుంచి 1/8/2008 మధ్యలో అయితే కలిగి ఉండాలి. యాత్రిక్ పోస్టులకి అయితే జన్మ తేదీ 1/3/2004 నుండి 1/3/2008 మధ్యలో అయితే కలిగి ఉండాలి. అప్లికేషన్ ఫీజు వచ్చి సాధారణ అభ్యర్థులకు రూపాయలు, ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు ఎలాంటి ఫీజు లేదు. ఫీజు చెల్లింపు ఆన్లైన్ గేట్వే ద్వారా మాత్రమే. జీతం, వత్యం, లాభాలు వచ్చి నావిక్ జీడీ బీడీ ప్రాథమిక జీతం 21,700 లెవెల్ 3 ప్రకారం అయితే ఉంటుంది. దాంతో పాటు డియరెన్స్ అలవెన్స్, ట్రావెలింగ్ అలవెన్స్, ఇతర అలవెన్స్ అయితే ప్రొవైడ్ చేస్తామని చెప్తున్నారు. యాంత్రిక్ పోస్టులకు అయితే ప్రాథమిక జీతం 29,200 లెవెల్ 5 ప్రకారం అయితే ఉంటుంది. దాంతో పాటు 6,200 యాంత్రిక్ ప్లస్ టైర్ అలవెన్స్, ఇతర అలవెన్స్ ప్రొవైడ్ చేస్తామని చెప్తున్నారు. ఇవి మీకు సముద్ర తీర ప్రాంతాల్లో ప్రభుత్వ ఉద్యోగ భద్రతతో పాటు వృత్తి స్థాయి ప్రోత్సాహాలను అయితే అందిస్తాయి. ఈ జాబ్స్ కి మీరు అప్లై చేయాలంటే వీడియో కింద డిస్క్రిప్షన్ లో నోటిఫికేషన్ పీడిఎఫ్ అప్లై లింక్ అయితే ప్రొవైడ్ చేశాను. నోటిఫికేషన్ క్లియర్ గా చెక్ చేసుకొని ఈ జాబ్స్ కి అయితే అప్లై అయితే చేసుకోండి. సెలక్షన్ ప్రాసెస్ వచ్చి లిఖిత పరీక్ష, కంప్యూటర్ బేస్ మీద క్వాంటిటేటివ్, జనరల్ నాలెడ్జ్, ఇంగ్లీష్, రీజనింగ్, సైన్స్ మీద అయితే ఉంటుంది. ఒకవేళ మీరు ఎగ్జామ్ క్వాలిఫై అయ్యాక ఫిజికల్ ఫిట్నెస్ టెస్ట్ అయితే ఉంటుంది. 1.6 కిలోమీటర్ల పరుగులు, స్కిప్పింగ్, పుష్ అప్ అండ్ డిప్స్ వంటి పరీక్షలు అయితే ఉంటాయి. తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్, అర్హతలు ధృవీకరించుకునే దర్శనం అయితే ఉంటుంది. మెడికల్ పరీక్ష ద్వారా సంబంధిత వైద్య పరీక్షలు పూర్తి చేయడం. ఈ 4 దశల ప్రదర్శన ఆధారంగా తుది మెరిట్ అయితే నిర్వహించబడుతుంది. అప్లికేషన్ ప్రాసెస్ వచ్చి అధికార వెబ్సైట్ జాయిన్ ఇండియన్ కోస్ట్ గార్డ్ cdac.in అయితే సందర్శించండి. నావిక్ యాత్రిక్ రిక్వైర్మెంట్ 2025 నోటిఫికేషన్ అయితే క్లియర్ గా అయితే చదవండి. తర్వాత ఆన్లైన్ అప్లికేషన్ ఫారాన్ని పూర్తి చేయండి. వ్యక్తిగత విద్యార్థి కమ్యూనికేషన్ డీటెయిల్స్ అయితే పూర్తి చేసిన తర్వాత అవసరమైన డాక్యుమెంట్లు 10వ తరగతి 12వ తరగతి మార్క్స్ టెస్ట్, డిప్లొమా సర్టిఫికెట్, వృత్తి గుర్తింపు అప్లోడ్ అయితే చేయండి. ఫీ అయితే చెల్లించి దరఖాస్తుని సమర్పించండి. ఫారం యొక్క ప్రింట్ తీసుకోవడం, రిఫరెన్స్ నెంబర్ కాపీ చేయడం మర్చిపోకండి. శిక్షణ, కెరియర్ అభివృద్ధి, ఎంపికైన అభ్యర్థులు శిక్షణ కేంద్రాల్లో ప్రాథమిక శిక్షణ అయితే పొందుతారు. శారీరక స్థితిమానం, నావిక్ లేదా యాత్రిక్ తమ పనితనానికి అనుగుణంగా నిదర్శన శక్తితో శిక్షణ అయితే పొందుతారు. ఇందులో డిసిప్లిన్, వెటరింగ్, సముద్ర వాతావరణంపై అవగాహన, లీడర్షిప్ స్కిల్స్, సహకారాన్ని పెంపొందించడం జరుగుతుంది. ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నాయా కామెంట్ చేయండి, వెంటనే రిప్లై ఇస్తాను. ఇలాంటి గవర్నమెంట్ జాబ్ అప్డేట్స్ కోసం మీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం వల్ల నోటిఫికేషన్. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి, వాళ్ళకి పడుతుంది. మళ్ళీ కలుద్దాం కొత్త జాబ్ అప్డేట్ కోసం. జై హింద్.